హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమల్. చాలా మందిలో ఇదే ఆలోచన. చాలా మందికి ఒక రకమైన భయం అనేది క్రియేట్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. తెలంగాణ గవర్నమెంట్ మారడం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంతమంది, ఇంకొంతమంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారడం వల్ల ఇక రియల్ ఎస్టేట్ ఉండదు తెలంగాణలో అనుకోవడం. అయితే తెలంగాణలో గవర్నమెంట్ మారడం వల్ల తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారడం వల్ల రియల్ ఎస్టేట్ తెలంగాణలో ఉండదు అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే హైదరాబాద్ లాగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలి అంటే ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ మంచి సిటీ తయారవుతుందనే ఆలోచనతోని బిజినెస్ చేసే వాళ్ళు అక్కడ ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్తుండొచ్చు, కానీ ప్రతి ఒక్కరూ తెలంగాణను వదిలేసి వెళ్తారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ టేస్ట్ ఏంటో చూసిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ అంటే ప్రపంచ దేశాలకు తెలుసు. అలాంటి రాష్ట్రం తెలంగాణ. మరి ఇలాంటి రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవ్వరు కూడా వెనుకాడరు. ఎందుకంటే హైదరాబాద్ను వదిలి ఎన్నో రాష్ట్రాలకు వెళ్లి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ ఎఫెక్ట్ అనేది ఒక 6 months లేదా 1 year ఉంటుండొచ్చు. ఒక 1 year వెయిట్ చేయండి, మళ్ళీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండబోతుంది. 100% మనమందరం రియల్ ఎస్టేట్ పూర్వ వైభవాన్ని మనం చూడబోతాం. ఈ ఎఫెక్ట్ అంతా షార్ట్ టైం మాత్రమే. మనకి ఇంతకు ముందున్న రియల్ ఎస్టేట్ ఆ స్పీడ్ ను మళ్ళీ చూపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకు వెయిట్ చేస్తారు? వీళ్ళ మాటలు ఎందుకు వింటారు? మీరు తక్కువ ఉన్నప్పుడే కొనిపెట్టుకుంటే రేపు పెరిగిన తర్వాత మనకు రెట్టింపు రేటు వస్తుంది కదా. ఈ టైంలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అంటే ఇవాళ టోకెన్ ఇచ్చి 1-2 months లో సేల్ చేసుకుందామనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవచ్చు, కానీ లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది రైట్ టైం. 100% ఇన్వెస్ట్మెంట్ చేయండి. తిరిగి ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. మనం ఒక్కటి గమనించాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, ఏదైనా మనం తయారు చేయొచ్చు, కానీ భూమి ఒకటి ఎవ్వరు తయారు చేయలేరు. ఎప్పటికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. లిమిటెడ్ గా ఉండేది ఒక భూమి మాత్రమే. మనం మాత్రం అన్లిమిటెడ్ గా పుడుతూనే ఉన్నాం. ఎన్నో రకాలుగా బిజినెస్లు, కన్స్ట్రక్షన్స్ మారుతూనే ఉన్నాయి. అయినా భూమి ఒకటే. ఈ భూదేవి తల్లి విలువేంటో తెలుసుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎవ్వరి మాట నమ్మకండి. మీ జీవితంలో మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఎప్పుడైనా సరే మీ సొంత నిర్ణయాలతో పనిచేయండి. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం డిలే చేయకండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. జై హింద్.